విమానంలో కూర్చున్న పాదాల్ని పట్టుకున్న మట్టి వాసన వదల్లేదు. దేశం విడిచి అట్టహాసంగా బతుకుతున్న అట్టుడికిపోతున్న గడ్డపై అపేక్ష చావలేదు. పని గంటలు, గుండె మంటలు ఆర్పలేకపోయాయి. కరెన్సీ కట్టలు తెగుతున్న ఆవేశాన్ని ఆపలేకపోయాయి. కళ్ల ముందు సాకారమై ఉంది అమెరికా స్వప్నం. కనిపిస్తుంది మాత్రం తెలంగాణ నెత్తుటి చిత్రం. నేల తల్లి కన్నీళ్లలో కరిగి కలల సౌధం కూలింది. విలాసవంతమైన విదేశాల్ని వదిలి కథన రథం కదిలింది. కేటీఆర్ వార్ మొదలైంది. తెలంగాణ తలరాత మార్చాలని తాబేదార్లతో తండ్రి తలపడుతూ ఉంటే తనయుడు తప్పుకు తిరుగుతాడా? అణిచివేతల ఉక్కు పాదాల్ని ముక్కలు చెయ్యాలని నాయన యాతన పడుతూ ఉంటే పుత్రుడు నిమిత్త మాత్రుడవుతాడా? ఆ నయవంచన చూసి ఆయన పంచిన రక్తం మరిగింది. ఆ పంచన చేరిన ద్రోహం చూసి పెంచిన ప్రేమ జ్వాలే రగిలింది. కేటీఆర్ వార్ మొదలైంది. Powerful people come from powerful places. నాన్న వేసిన ఉద్యమ మార్గం, కలలు గన్న స్వరాష్ట్ర స్వర్గం. అవే రెండు కళ్ళు, వాటికి కనిపించింది కూడా రెండు. బానిసత్వ సంకెళ్ళు, బాధితుల కన్నీళ్లు. వాటిని తెంచే తెగువ, తుడిచే ప్రేమ ఉన్నాయి కాబట్టే పరాయి పాలనపై లడాయికి దిగి సిపాయిలా పోరాడాడు. తన వాళ్ల కోసమే తండ్లాడాడు. పాలకవర్గ ఆంక్షల్ని కాలరాశాడు. తెలంగాణ ఆకాంక్షల్ని తెలియజేశాడు. ప్రత్యేక సదస్సుల్లో వక్తగా మారి ప్రత్యర్థుల్ని చిత్తుగా మట్టి కరిపించాడు. ఉద్యోగుల్ని ఉద్యమంలో చేర్చి విద్యార్థుల్ని విప్లవాగ్నులుగా మార్చి కార్మిక సంఘాల్ని కదం తొక్కించి శ్రామిక రంగాల్ని బరిలోకి రప్పించి మలిదశ ఉద్యమంలోకి పులిలా దూకాడు. తెలంగాణ అంతటా గులాబీ బావుట ఎగరేశాడు. 2004 కరీంనగర్ ఎన్నికల బరిలోకి కేసీఆర్ దిగాడు. అప్పుడే పరోక్ష రాజకీయ పరాక్రమం మొదలైంది. ప్రచార బాధ్యతలు భుజాలకెత్తుకున్నాడు. గడప గడపని గుండెలకి హత్తుకున్నాడు. ప్రజలకు దగ్గరయ్యాడు. కార్యకర్తల్లో కలిసిపోయాడు. నేతలకు ఆప్తుడయ్యాడు. కరీంనగర్ ఇలాకాలో టీఆర్ఎస్ గెలిచింది. కేసీఆర్ తనయుడి తడాకా ఏంటో తెలిసింది. తెలంగాణ ఉద్యమ ఆర్తి, కేసీఆర్ స్ఫూర్తి అవే రాజకీయ పాఠాలు నేర్పాయి. 2009 ఎన్నికల్లోకి దిగింది అదే తొలిసారి. సిరిసిల్ల బరి, ప్రజాసేవే ఊపిరి. ఆ సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయం. అది తెలంగాణ ప్రజానీకానికి తిరుగులేని అభయం. పార్టీ కార్యకర్తగా, ఉద్యమ శక్తిగా రాటు తేలాకే ప్రారంభమైంది కేటీఆర్ రాజకీయ ప్రస్థానం. అప్పుడే ఆరంభమైంది రాజకీయ రణం. అది అసెంబ్లీ వేదికగా ఎలుగెత్తిన తెలంగాణ గొంతుక. విలువల్లేని రాజకీయాలపై విరుచుకుపడ్డ వెలుగు రేఖ. కుట్రలు కుతంత్రాల ప్రాతిపదికన, భాష ప్రాతిపదికన కాదు, కుట్రలు కుతంత్రాల ప్రాతిపదిక పైరవీల ఆధారంగానే ఆనాటి ఆంధ్ర తెలంగాణల విలీనం జరిగింది తప్ప మీరందరూ చెప్తున్నట్టుగా, కొంతమంది సోదరులు చెప్తున్నట్టుగా ఈరోజు తెలంగాణ స్వచ్ఛందంగా తనంతట తానుగా కలిసిందనే మాట అభూత కల్పన మాత్రమే అధ్యక్ష. తెలంగాణ రాతను మార్చేవాడికి కుర్చీ ఆసరా అవసరం లేదు. 10 మంది కోసం పాటుపడే మనిషికి పదవుల తలపాగా అక్కర్లేదు. రాజీనామా రాసిచ్చాడు. మళ్ళీ జనంలోకొచ్చాడు. 2010 సిరిసిల్ల ఉప ఎన్నిక. ఈసారి బరిలో రణభేరి మోగింది. భారీ మెజారిటీతో సిరిసిల్ల దద్దరిల్లింది. ఉద్యమ కెరటం ఉవ్వెత్తున ఎగిసింది. మరోసారి కేటీఆర్ పిడికిలి అసెంబ్లీలో బిగిసింది. అదే ఊపు, వరుసగా 5 సార్లు గెలుపు. కేటీఆర్ పోటీకి దిగాడంటే ప్రత్యర్థులు శరణార్థుల్లా తలదాచుకోవాల్సిందే. ఆ దాడి ముందు ఓడిపోయి పారిపోవాల్సిందే. రాముడు వీడేరా, కన 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 రక్కస కననం
కరువుతో అల్లాడిన సిరిసిల్ల ఇప్పుడు ఓ అధునాతన అభివృద్ధి నమూనా. వలసలతో విలవిల్లాడిన సిరిసిల్ల ఇప్పుడు నిలువెత్తు అస్తిత్వ ఖజానా. పనిలేక పస్తులు పడుకున్న నేతన్నలు ఇప్పుడు కడుపు నిండిన కళాకారులు. బోర్లు పడక బీళ్లుగా మారిన చేలు ఇప్పుడు ఆకుపచ్చని వనాలు. విద్యారంగంలో ఊహించని విప్లవం, వైద్య శాఖలో సుసాధ్యమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల్లో కీలక మార్పులు, వస్త్ర పరిశ్రమలో సంక్షేమ సంతకం. సిరిసిల్ల పట్టణం ఓ సుందర స్వర్గధామం. సిరిసిల్ల కేటీఆర్ ఖిల్లా ఎప్పుడైందో అప్పుడే అది నిలువెల్లా మారిపోయింది. కేటీఆర్కి పర్యాయ పదం అభివృద్ధి, అచంచలమైనది ఆయన చిత్తశుద్ధి. విక్టరీ ఆయన విజిటింగ్ కార్డు, విజనరీ ఆయన నేమ్ బోర్డు. ఇలా చెప్పుకుంటూ పోయే కొద్దీ ఎన్నో పొద్దులు అస్తమిస్తాయి. ఎగిరే గులాబీ చెండవో జయ హో అన్న మా కేటీఆర్, కల్వకుంట్ల వారసుడా నీకు సాటి లేరు, జయమే నీకు బానిసయా మా తారక రామా, వాళ్ళు పెరుగుని నీవే అభివృద్ధికి చిరునామా. అందరినీ ఆదుకునే ఆప్యాయత, పరిశ్రమించే పరిపాలన దక్షత, విలువలతో మసులు కొనే విజ్ఞత, దేశాన్ని మార్చే భావితరాల భవిత, ఆశ్చర్యగొలిపే అత్యాధునిక సాంకేతికత, కీలక శాఖల్లో కీ రోల్ పోషించిన ఘనత. ఇదే కేటీఆర్ ప్రత్యేకత. కేటీఆర్ స్టార్ట్ చేసిన స్టార్టప్ ఎకోసిస్టమ్ టీ హబ్ యువత కోసం ఉద్యోగాలు సృష్టించటం కాదు, ఉద్యోగస్తుల్ని సృష్టించే యువతని తయారు చేశాడు. ఇప్పుడది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్, యువ పారిశ్రామికవేత్తల్ని అందిస్తున్న సెంటర్. T-Hub basically provides you a platform to dabble, to cherish in innovation, to provides you a platform to walk in with an idea and walk out with a product. టీఎస్ ఐపాస్ తో పారిశ్రామిక అనుమతులు సులభతరం చేస్తే గ్లోబల్ దిగ్గజ ఐటీ సంస్థలు హైదరాబాద్ లో వాలాయి. అత్యాధునిక ఐటీ పార్కులు నగరం నలుదిక్కులా చేరాయి. విస్తుగొలిపే వాగ్దాటితో విరుచుకుపట్టేమే కాదు, ఐటీ పరిజ్ఞానంతో ప్రపంచంతోనే పోటీ పడ్డాడు కేటీఆర్. తను సామాన్య యోధుడు కాదు, తన పేరు చరిత్ర మర్చిపోదు. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి 2 దశాబ్దాలు. ఆ ప్రయాణంలో చేసింది ఎన్నో యుద్ధాలు, విసిరికొట్టిన రాజీనామాలు, లెక్క పెట్టిన చెరసాలలు, తలపెట్టిన రాస్తారోకోలు, దండు కట్టిన ధర్నాలు, అభినందనలు, అవమానాలు, విజయాలు, గాయాలు. చాలా మంది నాయకులు ప్రజల్లోకి వస్తారు, కొందరే వాళ్ళ హృదయాల్లోకి చూస్తారు. కాబట్టే కేటీఆర్ అక్కడుంటాడు, వారి గుండె చప్పుడు వింటాడు. ప్రపంచంలో అనేక మంది పుడుతూ ఉంటారు, కానీ కొందరే పోరాడుతారు. ఇది ఒక సమరం మొదలైన సమయం, ఒక రణం జననం. తెలంగాణ రగల్ జెండా కల్వకుంట్ల తారక రామారావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.